అహం రీబూట్ అని ఆహాలో స్ట్రీమ్ అవుతుంది మన జూన్ 30 నుంచి. మన సుమంత్, అక్కినేని సుమంత్ హీరోగా ఉన్నాడు. అంటే సడన్గా వచ్చింది ఈ సినిమా. ట్రైలర్ చూసాను నేను, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సినిమా చూస్తే 90 నిమిషాలే ఉంది, అంటే గంటన్నర సినిమా. సినిమా అనకూడదు, చిన్న కాన్సెప్ట్ అనాలి. అంటే సినిమా అంతా, అంటే సినిమా ఈ గంటన్నర సినిమాలో ఒకే ఒక క్యారెక్టర్, అది మన సుమంత్. సినిమా అంతా ఒకటే కనపడతాడు. ఇక మిగతా క్యారెక్టర్లన్నీ వాళ్ళ వాయిస్ వినపడుతుంటాయి. మీరు ట్రైలర్ చూసింటే ఐడియా వస్తుంది. సుమంత్ ఇందులో రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. అతనికి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో అమ్మాయి ప్రాబ్లంలో ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని సుమంత్ ఎలా సాల్వ్ చేశాడు అనేది, ఆ ఫోన్లోనే ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ. అంటే ఇది చూస్తే అంటే థ్రిల్లర్ మాదిరి ఉంది. ప్లస్ ఎలా ఉందంటే, ఇది చిన్నప్పుడు రేడియోలో నాటకాలు వస్తాయి. అంటే రేడియోలోనే అంత కొంతమంది ఒక నాటకం వేస్తుంటారు, అది మనం ఊహించుకుంటూ ఉంటాం వాళ్ళ మాటల్ని బట్టి. సో ఇది చూస్తే రేడియో నాటకం లాగానే ఉంది ఇది. ఏమంటే కొద్దిగా సుమంత్ ఉన్నాడు కాబట్టి 90 నిమిషాలు చూడగలిగాను నేను. అంటే ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. బట్ ఇలాంటి వాటిల్లో కొద్దిగా లాజిక్లు చాలా బాగా ఉండాలి. లాజిక్లు లేకపోతే సినిమా అంటే నచ్చదు. తీసినంత వరకు పర్లేదు, బాగానే తీశారు, కొద్దిగా రిచ్గా తీశారు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. ఎప్పుడో 3 ఏళ్ళ కిందట తీశారు, 2020 కోట్లు తీశారు ఈ సినిమాని. ఇప్పుడు రిలీజ్ చేశారు ఆహా వాళ్ళు తీసుకొని. అంటే ఇప్పుడు అంటే సినిమాలు ఏం లేవు ఇప్పుడు, కల్కి తప్ప వేరే ఆప్షన్ లేదు థియేటర్లో. ఓటీటీలో కూడా ఏం సినిమాలు లేవు. సో ఇది వచ్చింది సడన్గా జూన్ 30న. నేను చూశాను, నాకు ఓకే అనిపించింది. గంటన్నరనే కాబట్టి బోర్ అయితే కొట్టలేదు. బట్ కొద్దిగా లాజిక్లు అక్కడక్కడ అంటే సింపుల్గా అయిపోయేదాన్ని. అంటే ఇప్పుడు ఫోన్ చేసిన వాళ్ళని మన సినిమాలో చూస్తుంటాం, ట్రాక్ చేస్తారు పోలీసులు, కాల్ ఎక్కడి నుంచి వస్తుందని వెంటనే కనుక్కోవచ్చు. అది తక్కువన అయిపోయేదానికి వాళ్ళు ట్రాక్ చేయడం ఇబ్బంది అయ్యిందని చెప్తారు. సరే, ఓకే, కన్విన్సింగ్ అనుకోవచ్చు. మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇక తన పేరేంటి, తను ఎవరు, అవన్నీ చెప్పేస్తే వెంటనే కనుక్కోవచ్చు సొల్యూషను. బట్ దీంట్లో లాక్ వేశారు. అంటే ప్రైవసీ అని, వాళ్ళ గురించి లైవ్లో ఉంది, ఎయిర్లో అనేసి అవన్నీ చెప్పకూడదు అని. అంటే మనిషి ప్రాణం కంటే ఇవి పెద్ద ముఖ్యమేం కాదు కదా. మరి ఇలాంటి లాజిక్లు ఆలోచిస్తే సినిమా నచ్చకపోవచ్చు. బట్ లాజిక్లు పక్కన పెట్టేసి చూసినంతసేపు ఎంగేజింగ్గా ఉంది అంటే ఎంగేజింగ్గానే ఉంది. బట్ నాకు టైటిల్కి జరిగిన కథకి అర్థం కాలేదు. అహం రీబూట్ అంటే అర్థమేంటో, మరి ఏం చెప్పాలనుకున్నాడు డైరెక్టర్. అతనే రైటరు, అతనే డైరెక్టర్, ఎవరో కొత్త అతను. 90 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ లాగా తీశారు. ఏమంటే సుమంత్ ఉన్నాడు కాబట్టి చూడగలిగాను నేను. లాజికలీ నాట్ దట్ గ్రేట్. ఏమంటే ఎగ్జిక్యూషన్ వైజ్ కొద్దిగా ప్రొడక్షన్ వాల్యూస్ కొద్దిగా రిచ్గా ఉన్నాయి కాబట్టి ఏదో టైంపాస్ అవుతుంది 90 నిమిషాలు కాబట్టి. నా రేటింగ్ వచ్చి 2/5. ఖచ్చితంగా చూడాలన్నా అంటే అవసరం లేదని చెప్తాను. ఏమంటే సుమంత్ అంటే మనకు కొద్దిగా అభిమానంగా, అప్పుడెప్పుడు సత్యం సినిమా మంచి మాస్ హిట్, ఆ తర్వాత గోదావరి మంచి క్లాస్ హిట్, ఇక ఆ తర్వాత హిట్సే లేవు అతనికి. మంచి యాక్టరు, బట్ ఏమంటే అవకాశాలు ఉన్నా అతనికి మార్కెట్ లేదు. ఏదో ఇక ఓటీటీలో ఏదో ఇలాంటి చిన్న చితక షార్ట్ ఫిల్మ్స్ లాగా చేసుకుంటున్నాడు ఇప్పుడు. ఇక ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి, మనకు కూడా కల్కి తప్ప థియేటర్ సినిమాలు ఏం లేవు కాబట్టి, ఇక ఓటీటీలో చూడదగ్గది ఏమన్నా ఉంది, ఇంటిల్లపాది అంటే ఒకటే క్యారెక్టర్ కాబట్టి చూస్తా అంటే చూడండి, చూడకపోయినా నష్టమేం లేదు. నా రేటింగ్ వచ్చి 2/5. అది సుమంత్ అహం రీబూట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఓకే, బాయ్.